జై శ్రీరామ్. జై జై శ్రీరామ్. రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ప్రేక్షక వీక్షక భక్త మహాశయులకు నమస్కారం. విజయవాడ నగరంలోని బందర్ రోడ్డుకి అతి చేరువలో తాడిగడప మున్సిపాలిటీలోని యనమలకుదురు గ్రామంలో యనమలకుదురు లాకుల నుండి తాడిగడప వెళ్ళు డొంక రోడ్లో ఎన్టీఆర్ స్టాచ్యూకి అతి దగ్గరలో గల శ్రీ సాయి రామాలయాన్ని సందర్శించి ఉన్నాము. ఏప్రిల్ 6, 2025 ఆదివారం నాడు భారతదేశంలో గ్రామాన వీధి వీధిన శ్రీరామనవమోత్సవం జరిగింది. మన తెలుగు రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంలో భద్రాచల రామయ్యకు కళ్యాణ మహోత్సవం కన్నుల పండుగగా జరిగింది. దేశం మొత్తం రాష్ట్రాల్లో నగరాలలోనూ పల్లెల్లోనూ ప్రతి ఇంట శ్రీరాముని ఉత్సవాలు జరిగాయి. ఏ ఇంట చూసినా జై శ్రీరామ్ నినాదం మారుగుమోగింది. అలాగే ఇక్కడ మనం చూస్తున్న శ్రీ సాయి రామాలయం యలమలకుదురు గ్రామం యలమలకుదురు డొంక రోడ్డులో శ్రీ సీతారాముల కళ్యాణం నిర్వహించారు. శ్రీ సీతారాముల కళ్యాణానంతరము 5 రోజుల పాటు ఈ ఆలయంలో స్వామివారికి భజనలు కీర్తనలతో ఎంతో ఉత్సవంగా కార్యక్రమాలు నిర్వహించారు. 5వ రోజు గురువారం ఏప్రిల్ 10, 2025 నాడు శ్రీరామనవమి నాడు కళ్యాణం నిర్వహించిన కళ్యాణ రామయ్యను సీతమ్మను గ్రామోత్సవానికి బయలుదేరదీశారు. స్వామివారి ఈ గ్రామోత్సవం ఎంతో భక్తి శ్రద్ధలతో రథోత్సవంగా గ్రామంలో నలువీధుల తిరిగి మళ్ళీ ఆలయానికి చేరుకున్నది. ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు కళ్యాణం జరిపిన శ్రీ సీతారామచంద్ర ప్రభువుకి, సీతమ్మ తల్లికి, లక్ష్మణస్వామి తోడుగా ఆంజనేయస్వామి వెంటరాగా గ్రామంలో రథోత్సవానికి సిద్ధమవుతున్న ఆ దృశ్యం చెప్తుంటే కళ్ళతో చూడచక్కగా అలంకరించిన రథాన్ని మేలైన గుర్రాలను జోడించి గ్రామోత్సవానికి రథాన్ని సిద్ధం చేశారు. శ్రీరామచంద్రమూర్తికి జై అంటూ భక్తులు రథోత్సవంలో పాల్గొన్నారు. మనం చూస్తూ ఉన్నాం బాగుగా అలంకరించిన ఆ ఆలయము, అందంగా అలంకరించిన ఆ గుర్రాలు, భక్తి శ్రద్ధలతో ఆడుతున్న ఆ కోలాటాలు. ఇది కదా కావలసింది. చూస్తూ ఉంటేనే మనసున భక్తి పారవశ్యం పొంగి పొర్లుతున్నది. జై శ్రీరామ్ నినాదాలతో కొలవాలని
చూస్తూ ఉన్నారు కదా, ఎంతో భక్తి శ్రద్ధలతో, బాజా భజంత్రీలతో, మేళతాళాలతో, కోలాటాలతో స్వామివారికి నీళ్లు వారబోసి, కొబ్బరికాయలు కొట్టి, గుమ్మడికాయలు కొట్టి, కర్పూరాలు వెలిగించి ఎంతో భక్తి శ్రద్ధలతో ఉత్సవాన్ని స్వామివారిని సిద్ధం చేస్తూ ఉన్నారు. జై శ్రీరామ్ నినాదాలతో స్వామివారి రథోత్సవం ముందుకు కదిలింది. యనమలకుదురు గ్రామం, యనమలకుదురు లాకులు దగ్గర నుండి తాడిగడప వెళ్ళు డొంక రోడ్లో ఎన్టీఆర్ స్టాచ్యూకి అతి దగ్గరలో ఉన్న శ్రీ సాయి రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాల సందర్భంగా సీతారాముల కళ్యాణం నిర్వహించడం జరిగింది. కళ్యాణానంతరం ఈరోజు స్వామివార్లను గ్రామోత్సవానికి బయలుదేరదీశారు. ఈ ఉత్సవాల దృశ్యాలను ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. ఉత్సవంలో భాగంగా స్వామివారి రథం ఆలయంలో బయలుదేరి ఇందిరానగర్ రోడ్డు నుండి వెళ్ళి జన్మభూమి వంతెన వరకు, అంటే బందర్ రోడ్ నుండి పొప్పులమిల్లు సెంటర్ నుండి డొంక రోడ్డుకు కలిపే వంతెన వరకు జై శ్రీరామ్. పొప్పులమిల్లు సెంటర్ వంతెన దగ్గర నుండి యనమలకుదురు, తాడిగడప, డొంక రోడ్డు వరకు తాడిగడప డొంక రోడ్లో నుండి యనమలకుదురు లాకు సెంటర్ వరకు స్వామివారి రథోత్సవం ఎంతో ఉత్సవంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో ముందుకు సాగింది. అశ్వాల రథంపై ఉత్సవంగా గ్రామోత్సవానికి వచ్చిన శ్రీరామచంద్ర ప్రభువుని, సీతమ్మ తల్లిని, లక్ష్మణస్వామిని, ఆంజనేయ స్వామిని భక్తులు ఎంతో భక్తి శ్రద్ధలతో దర్శించి, పండ్లిచ్చి, పలహారాలిచ్చి, దీపాన్ని వెలిగించి, కొబ్బరికాయలిచ్చి వారి భక్తిని పలు విధాలుగా చాటుకున్నారు.
రోడ్డు వెంబట ఉన్న ప్రతి వ్యాపారి కుటుంబము స్వామివారిని దర్శించి ఆశీర్వచనాలను పొందారు. అదిగో నుండి చూస్తూ ఉన్నారు కదా, ప్రతి తల్లి రామయ్య తండ్రి ఆశీర్వాదాలకై వచ్చారు. స్వామివారి ఆశీర్వచనాలను పొంది స్వామివారి ప్రసాదాన్ని స్వీకరించారు. శ్రీ సాయి రామాలయంలో ప్రారంభమైన సీతారాముల రథోత్సవం ఎంతో శోభాయమానంగా యలమల కుదురు తాడిగడప డొంక రోడ్లో మొత్తం చూసుకొని లాకుల మీదుగా అమ్మవారు దుర్గమ్మ వారిని దర్శించుకుని శ్రీ సాయి రామాలయానికి బయలుదేరింది. ఇలాంటి ఉత్సవాలు, ఇలాంటి దర్శనాలు చేసుకోవాలంటే ఎంతో పుణ్యం చేసుకొని ఉండాలి. ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి భక్తుడు, భక్తురాలు ఎంతో పుణ్యవంతులు. శివుని ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదంటారు. ఆ శివయ్య ఆజ్ఞతోనే నేను ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొని ఈ శ్రీరామచంద్రమూర్తి ఉత్సవాలను వీడియో రూపంలో మీకు అందించగలుగుతున్నాను. ఎంతో సంతోషంగా ఉంది. నాకు ఈ అవకాశం కల్పించిన గుడి యాజమాన్యం వారికి మా రాజు మధు యూట్యూబ్ భక్తి ఛానల్ ద్వారా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అర్చక స్వామి లంక బాల ఫణేంద్ర శర్మ గారికి కృతజ్ఞతలు. ఉత్సవంలో పాల్గొన్న భక్తులందరికీ నమస్కారములు. జై శ్రీరామ్. మరో మంచి భక్తి వీడియోతో మీ ముందుంటా.